నిజం నిప్పు లాంటిది అనే సామెత చాలాసార్లు మనలో చాలా మంది వినే ఉంటారు. అదే విషయం పాకిస్తాన్ విషయంలో మరోమారు రుజువైంది. ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఇండియా ధాటికి పాకిస్తాన్ నిలువలేకపోయింది. వెంటనే యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు ఇండియా ఆర్మీ చీఫ్లను ప్రాధేయపడ్డంతో యుద్ధం ప్రస్తుతానికి ఆగింది. అయితే దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మాత్రం తాము ఇండియాకి చెందిన 7 యుద్ధ విమానాలను కూల్చామని బుకాయించింది. ఇండియాను యుద్ధంలో ఓడించామని ప్రగల్భాలు పలికింది. ఇక తాజాగా శనివారం నాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ తో పాటు పాకిస్తాన్ డిప్యూటీ పీఎం కూడా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారీగా నష్టపోయిందని అంగీకరించారు. పాక్ ప్రెసిడెంట్ జర్దారీ ఇంకా ఏమన్నారో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు గట్టిగానే తగిలింది. అయినా పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు తాము ఇండియాను ఓడించామని, ఇండియాకు చెందిన 7 యుద్ధ విమానాలు కూల్చామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇప్పటి వరకు బుకాయిస్తూ వచ్చాడు. అయితే ఇదే విషయాన్ని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆయన మాటను నమ్మిన ప్రజలు కూడా ఇండియాను పాకిస్తాన్ చిత్తుగా ఓడించిందని భావించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఇండియాకు చెందిన 7 యుద్ధ విమానాలను కూల్చామని సైగలు చేసి ఇండియా టీంను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఇక అబద్ధాలు ప్రచారం చేయడంలో పాకిస్తాన్ దిట్ట. ఇక ఇండియాపై యుద్ధం గెలిచామని చెప్పి అసీం మునీర్ డబుల్ ప్రమోషన్ దక్కించుకున్నాడు. ఫీల్డ్ మార్షల్స్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని దక్కించుకున్నాడు. పాకిస్తాన్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ కంటే కూడా అత్యంత శక్తిమంతుడు మునీర్. చట్టాలు కూడా ఆయనను ప్రశ్నించడానికి వీల్లేకుండా రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇక అసీం మునీర్ ఇప్పటి వరకు చెప్పింది తప్పని పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ కుండబద్దలు కొట్టేశారు. ఈ ఏడాది మేలో ఇండియా పాక్ ఆక్రమిత కశ్మీర్ టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేసింది. లష్కర్ టెర్రరిస్టులు ఇండియా దెబ్బకు తలో దిక్కు పారిపోయారు. టెర్రరిస్టులు అజర్ మహమ్మద్ కుటుంబం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇండియా వైమానిక దాడులో పాకిస్తాన్కు చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని మాత్రం మునీర్ బహిరంగంగా అంగీకరించడు. ఇక పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ జర్దారీ మాత్రం ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం మొదలుపెట్టిన వెంటనే తన మిలిటరీ సెక్రటరీ యుద్ధం మొదలైంది, వెంటనే మీరు బంకర్లో దాక్కోండని సలహా ఇచ్చాడని చెప్పారు. అయితే తాను మాత్రం బంకర్లో దాక్కోనని స్పష్టం చేశానని జర్దారీ అన్నాడట. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా 4 రోజుల పాటు యుద్ధం మొదలుపెట్టిందని, దేశంలోని కీలకమైన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆ సమయంలో జర్దారీ మిలిటరీ సలహాదారుడు ప్రెసిడెంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బంకర్లో దాక్కోవాలని సూచించాడని జర్దారీ చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ జర్దారీ శనివారం నాడు సింధ్ ప్రావిన్స్లోని లార్ఖానాలో తన భార్య, మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో 18వ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కాగా బెనజీర్ భుట్టో డిసెంబర్ 27, 2007లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంగా మానవ బాంబు పేలడంతో ఆమె దుర్మరణం పాలయ్యారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దుర్మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆమెను ముషారఫ్ చంపించాడన్న ప్రచారం కూడా పాకిస్తాన్లో ఉంది. అయితే ఇప్పటి వరకు ఆమెను హత్య చేయించింది ఎవరు అనే విషయం మాత్రం బహిర్గతం కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇండియాలోని పెహల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు 26 మంది హిందువులను వారి మతం అడిగి అత్యంత దారుణంగా కాల్చి చంపారు. దీంతో ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఏడాది మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రర్ క్యాంపులతో పాటు మిలిటరీ ఇన్ స్టేషన్లపై దాడులు చేసింది. మే 10వ తేదీ వరకు ఇండియా చేసిన దాడులకు పాకిస్తాన్ నిలువునా వణికిపోయింది. దీంతో కాల్పుల విరమణకు అంగీకరించాలని పాక్ కోరింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాషింగ్టన్ వెళ్లి ట్రంప్ను యుద్ధం ఆపించాలని కోరాడు. ఇక చివరకు పాకిస్తాన్ మిలిటరీ ఉన్నతాధికారుల కోరిక మేరకు యుద్ధం ఆపాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి శనివారం జర్దారీ సదస్సులో మాట్లాడుతూ తన మిలిటరీ సెక్రటరీ తన వద్దకు వచ్చి సార్ యుద్ధం మొదలైందని చెప్పాడు. అయితే అంతకుముందు 4 రోజుల ముందే తాను తన మిలిటరీ సెక్రటరీకి త్వరలో ఇండియా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తుందని చెప్పాను. అయితే తన సెక్రటరీ తన వద్దకు వచ్చి సార్ పదండి బంకర్లోకి వెళ్దామని అనడం, దానికి తాను వ్యతిరేకించానని, వీరమరణం పొందాలని రాసి ఉంటే ఇక్కడే వీరమరణం పొందుతామని చెప్పాను. నాయకులు బంకర్లో చావరు, యుద్ధరంగంలోనే చేస్తారని తన మిలిటరీ సెక్రటరీకి చెప్పారు.
చెప్పానని జర్దారీ ఆపరేషన్ సింధూర్ నాటి విషయాలను నెమరవేసుకున్నారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుంది. అయితే ఇండియా యుద్ధానికి దిగితే తమ మాతృభూమిని రక్షించుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జర్దారీ అన్నారు. అయితే యుద్ధం ముగించాలని పాక్ మిలిటరీ కోరడంతో ఇండియా యుద్ధాన్ని ఆపిందన్న విషయం తెలిసిందే. అయితే ప్రెసిడెంట్ జర్దారీ మాత్రం తన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇండియాకు సరైన బుద్ధి చెప్పాడని కితాబిచ్చాడు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా మునీర్ను ప్రశంసించాడని జర్దారీ గుర్తు చేశారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జనరల్ మునీర్ను ఫీల్డ్ మార్షల్ చేసిందని చెప్పారు. ఇక జర్దారీ కుమారుడు పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో కూడా తన తల్లి వర్ధంతి సందర్భంగా మాట్లాడారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీనే కాకుండా పాకిస్తాన్ డిప్యూటీ పీఎంతో పాటు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయామని అంగీకరించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియా వ్యూహాత్మకంగా మిలిటరీ ఇన్స్టేషన్పై దాడులు చేస్తుందన్నారు. ఆయన ఈ ఏడాది ముగింపు సందర్భంగా శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయామని 8 నెలల తర్వాత ధార్ అంగీకరించడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ఏకంగా 36 గంటల పాటు 80 డ్రోన్లను ప్రయోగించింది. మొత్తం 80 డ్రోన్లకు గాను 79 డ్రోన్లను అడ్డుకున్నామని, కేవలం ఒకే ఒక డ్రోన్ మిలిటరీ ఇన్స్టాలేషన్ను ధ్వంసం చేసింది. పలువురు మిలిటరీ సిబ్బంది గాయపడ్డారని ధార్ వివరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం పాకిస్తాన్కు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చామని స్పష్టం చేసింది. వాటిలో 5 ఫైటర్ జెట్స్ కాగా మరోటి అతిపెద్ద విమానమని వివరించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఇండియా భూభాగంలో ప్రవేశించినప్పుడు కూల్చివేశామని చెప్పారు. అయితే ధార్ మాత్రం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో మధ్యవర్తిత్వం వహించాలని ఏ దేశాన్ని కోరలేదని స్పష్టం చేశారు. అయితే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మాత్రం ఇండియాతో మాట్లాడతామని చెప్పారని ధార్ చెప్పారు. అయితే ఇండియా మొత్తం 80 డ్రోన్లను ప్రయోగిస్తే 79ని అడ్డుకున్నామని, 1 మిస్ అయ్యిందని, ఇండియా నూర్ఖాన్ ఎయిర్బేస్పై దాడులు చేసిందని, ప్రతీకారంగానే తాము దాడులు చేయాల్సి వచ్చిందని ధార్ వివరించారు. మే 10వ తేదీన యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో తనకు రాత్రి 8 గంటల 17 నిమిషాలకు ఫోన్ చేసి ఇండియా కాల్పుల ఒప్పందానికి సిద్ధంగా ఉంది, మీరు అంగీకరిస్తారా అని తనను అడిగారు. దానికి తాము యుద్ధం కోరుకోవడం లేదని చెప్పానని ధార్ మే 10న రాత్రి జరిగిన సంఘటనను వివరించారు. అయితే ధార్ కూడా ఇండియాకు చెందిన 7 యుద్ధ విమానాలను మే 7న కూల్చామని చెప్పారు. కానీ దానికి తగిన సాక్ష్యాలు చూపించలేకపోయారు. జమ్మూ కశ్మీర్ వివాదాన్ని ముగిస్తే ఇరు దేశాల మధ్య సమసిపోతుందని, శాంతి చర్చలు నెలకొంటుందన్నారు. మరి తాజాగా జర్దారీ, ధార్ కామెంట్లపై మునీర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.